నాతో పెట్టుకుంటే గుడ్లు తీసి చేతిలో పెడతా. నన్నే జైలుకు పంపిస్తావురా? ఎందుకు నీకు ఇవన్నీ? అవునరా, ఇతను ఏరే పెద్ద రౌడీ అమ్మా, రిస్క్ అవుతుంది. వెళ్ళిపో, నువ్వు వీడికెళ్ళి వెళ్ళిపోమ్మా. జీతు దొంగ దెబ్బతీస్తావు కదా. చాలా రక్తం పోతుంది. మమ్మల్ని ఎవరో పొడి చేశారండి. ఈ ఎనుపోట్లు నాకు మావులే. డాక్టర్ని పిలవండి. ఏమైంది? ఎవరో కత్తితో పొడిచారు. ప్లీజ్ త్వరగా డాక్టర్ని పిలవండి. కత్తిపోట? పోలీస్ కేసు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత అడ్మిట్ చేసుకుంటాం. అయ్యో, చాలా బ్లడ్ పోతుంది. లేట్ అయితే ప్రాణం పోతుంది. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ఎలాగైనా ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఇంతకీ అతను మీకు ఏమవుతారు? నాకు అన్నయ్య, మా అన్నయ్య. ప్లీజ్ అండి, ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. అన్నయ్య ఏం చెప్తుంది కదా, ఎంత బ్లీడ్ అవుతుందో చూడు. అర్జెంట్గా ముందు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీకేం కాదండి, మన హాస్పిటల్కి వచ్చేసాం. మీకేం కాదు. ఏమ్మా, మీ అన్నయ్యకి అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది కూడా ఓ పాజిటివే, నేను ఇస్తాను. కరెక్ట్ టైం తీసుకొచ్చి మీ అన్నయ్య ప్రాణాలని కాపాడుకున్నావమ్మా. వార్డుకి షిఫ్ట్ చేశాము, నువ్వు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. మీ అన్నయ్యకి ఏం పర్లేదమ్మా, రేపు డిశ్చార్జ్ చేస్తాం. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. బాబా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందంటే మీరు ఏం చేసినా తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. కంగారు పడకుండా తినమ్మా. నువ్వు తిన్నాక మిగిలినవే ప్యాక్ చేసి పంపిస్తాను. నా ఫ్రెండ్షిప్ ని ఏం వాడుకుంటున్నావే? ఆంటీ కూడా నా ఫ్రెండేనే. అంత గబగబా తినకమ్మా, అరగదు. పర్లేదు ఆంటీ, తిన్నది చాలు. కాలేజ్కి టైం అవుతుంది, పద. పద. ఈసారి డాక్టర్ మాట వినకపోతే మనం ఏందో చూపిస్తాం. ఏం డాక్టరు, మంచుకున్నావా? ఆ సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే ఇల్లు రిజిస్టర్ చేసుకుంటాం. ఇదివరకే చెప్పాను కదండి, ఇల్లు అమ్మాలనుకోవట్లేదు సార్ నేను. ఎవరు మీరు? ఏంటది? ఎవరు? చెప్పాంగా, ఈ పక్కనే 200 కోట్ల రూపాయలతో పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నాం. దానికి పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్ మీ ఇల్లు. అమ్మితే మీకు డబ్బు వస్తుందిగా. అలా కాదండి, ఇది మా తాతయ్య కట్టిన ఇల్లు, మా అమ్మ నాన్న జ్ఞాపకాలు. నా మాట అంటే మీకు డబ్బు వస్తుంది, లేదంటే ఏదో రాత్రి పూట బుల్డోజర్ వస్తుంది. ఇంటితో పాటు మీ ప్రాణాలు పోతాయి. నాకేం తెలవదు. రేయ్, వారం రోజులు ఇల్లు మనదవ్వాలి. నాన్నగారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కాదే, ఇలాంటి వాళ్ళందరినీ రఫ్ ఆడించి రౌడీ బాస్ ఒకడు ఉన్నాడు. బాడీ గిట్ల గాల్లో తేలిందంటే ఇది ఖచ్చితంగా మన రౌడీ బాస్ దెబ్బే. థ్యాంక్స్ రా. బోలా అంటే ఈయననే. మస్తున్నాడు కదా.
నేను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి కాపాడానని. ఇతనే. అయితే ఇంకేంది, మన పని ఫ్రీలో అయిపోయినట్టే. పద చెప్దాం. చేసింది చెప్పి ఏదైనా ఆశిస్తే సహాయం ఎలా అవుతుంది? ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అది కరెక్టేలే, పద మాట్లాడదాం. 1 मिनट टायरो, किस्सा क्या है? इधर देखो, దమ్కి ఇయ్యాలి. 50 के. ఓకే. ठीक है, बोला भाई. పైసలు వచ్చినావు కదా. बॉस कस्टमर से चल बॉस. అచ్చా लेडी कस्टमर से बॉस. గట్లనే రండి కూర్చోండి. కూర్చోండి. ఏం కావాలి? మర్డర్ చేయాలరా, చేస్తావా? చల్. ఏం లేదండి. ఏం లేకపోతే మనతో పని ఏంటి? ఉందండి 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 ఉందండి. ఉంటే చెప్పు మరి. బోలాగారండి, మా ఇంటి పక్కన ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టారు. వాళ్ళ పార్కింగ్ కోసం మా ఇంటి స్థలం కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడాలి. అన్నకు మొత్తం సమాజ్ అయింది కానీ ముందు అడ్వాన్స్ కట్టూరి. కట్టండి మేడం. కట్టు. 25,000 ఉందండి. పని అయ్యాక మొత్తం. బోలాజీ, బోలోజీ, లేడీస్కి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఉందా? లేడీస్కి అయితే ఉంటుంది, కానీ నీలాంటి కేడీస్ కాదు. మస్తు మెరుస్తుందిరా. ఉంచు. బరాబర్ సరిపోయింది. చల్ నికల్ నికల్. పని అయిపోతుంది కదండి. నన్ను అయిపోతుంది అయిపోతుంది. నమస్కారం బాబు. నమస్తే. ఏది ఇంట్లో బాగా ఇట్లా మొక్కలు పెట్టిర్రు? ఇది ఇల్లా అడవా? న్యాచురోపతి నాయన. అంటే అదే ప్రకృతి వైద్యం. ఓ దవాఖానా. మరి మందులే? ప్రతి మొక్క ఒక ఔషధమే. అంటే మొక్కల దవాఖానారా? బొక్కల దావకాన తెలుసు కానీ మొక్కల దావకాన ఏందన్నా? బిర్యానీ తినడు తప్ప దిమాగ్ లేదు కొడుకులకి. చల్ రండి ఇల్లు చూద్దురు. ఇక్కడ నాన్నగారు వైద్యం చేస్తారు. ఏ సరుగురా. ఏ డాక్టర్, కలిసి పార్టీ చేసుకుందాం. ఏ డాక్టర్, ఇదేం బ్రాండ్? ఇది మీరు అనుకునే మందు కాదు బాబు. ఇది మా మందు. అంటే మూలిక తైలం, ఆరోగ్యానికి మంచిది. ఒక చెంచాడేస్తారా? యాక్. మా దగ్గర సరుకుంది, లేపుతావేంది? స్వామియే శరణమయ్యప్ప. అమ్మ తీసుకెళ్ళమ్మా. రండి. ఏయ్, ఏం జబర్దస్త్గా ఉందిరా ఇల్లు. ఇక నుంచి దావత్ చేసి బ్యాండ్ బజాయించుడే. అజా. ఏయ్, మస్తు స్మెల్ వస్తుందిరా. పిండి వంటలు అమ్మ చేస్తుంది. అమ్మ రే దావత్ స్టఫ్ రా. ఫుల్ లేపేయచ్చు. వీడు మా స్వామి అండి. భయపడకండి, అదేం చెయ్యదు. నేనేం భయపడలేదు. ఇడి నన్ను తోసేసి మొంగడికొచ్చుండు. స్వామి నమస్తే పెట్టు. ఈశ్వర, వీళ్ళేంటి మళ్ళీ? బాబు బాబు, ఆ రౌడీలు మళ్ళీ వచ్చేసారు. బోలోజీ ఎటైనా సరే రెడీ. పదండ్రా. ఎక్కడ్రా? బోలబా ఇడికొచ్చినాం రా. రాయ్ తీరా. కండ్లద్దాలు కాదు బే, గన్ను. గన్ను పేలుద్దా? రైట్ కట్ చేయనా? ఓయ్ లఫోట్. సలాం సాబ్ సలాం. ఇయాల సంధి ఇల్లు బోలో షెల్టర్. ఇక మీద ఎవడైనా ఇంటి దిక్కు చూస్తే పగిలేది హెడ్ లైట్లు కాదు, మీ హెడ్లు. చల్ ఫోట్. నికాల్ నికాల్. ఎట్లిచ్చిండ్రా? ఈ రౌడీ పిల్లలకి పులిహోర పాయసం తీసుకొస్తానండి. పట్టు. అంత ఈశ్వరిచ్చ. ఈ ఇంటోలు బోలాన్ని తీసుకొచ్చిర్రు. ఏంద్రా ఫోన్ చేస్తున్నాడు? ఇదంతా ఇక నాతోటి కాదు, మీరే చూసుకోవాలి. అన్నా బిల్డర్ నర్సింగ్. చెప్పు. పోడా, నేను బిల్డర్ నర్సింగ్ మాట్లాడుతున్నా. తెలుసులే బోల్. నాకు ఆ ఇల్లు కావాలి, నువ్వు వాడి నుంచి వెళ్ళిపో. అది ఎట్లా కుదురుద్ది? అడ్వాన్స్ తీసుకున్నాం, డీల్ సెట్ అయిపోయింది. ఎంత మాట్లాడుకున్నావు? 50. లచ్చ. నేను 10 లక్షలు ఇస్తా. ఫిర్సే బోల్. నేను 10 లక్షలు ఇస్తా పోడా. నువ్వే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించాలా. నువ్వు పైసలు పంపించేసుకో, మిగతాది నేను చూసుకుంటా. 10 నిమిషాల్లో 10 లక్షలు నీ కాడ ఉంటాయి. ఠీక్ హై? ఓకే.
వచ్చేసాడు. డాక్టర్ అంకుల్ ఇప్పుడే నీ గురించే దేవుడికి చెప్పుకుంటున్నాను. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది బాబు. నువ్వు వచ్చావు, ఇంటిని కాపాడావు. అంకుల్ ఏమైంది బాబు? మీరెంత మంచోడు అంకుల్. నువ్వు కూడా చాలా మంచివాడు బాబు. అవును అంకుల్, నేను నిజంగా చాలా మంచోడి. ఆయన ఏమంత మంచోడు కాదు, డబ్బులు తీసుకొని వచ్చిండు. రాయ్, పైసలు అంకుల్ వాపస్ ఇచ్చారా? చూసావా? మరి నా ముక్కు పుడక ఇగో పాటు తీసుకో. హ్యాపీ కదా? భోలాజీ, బోలోజీ, మీరు ఇంత భోలా అని అనుకోలేదు. మనలో మనకేముంది, చిల్లిపోరి. మీరంత మంచి మనసుతో అంకుల్ కి పైసలు వాపస్ ఇచ్చేసట్టు సంతకం తీసుకోండి. అట్లనే అంట. పెట్టే అంకుల్. చేసేస్తాను, దాని ఏముంది. మాదంతా కార్పొరేట్ స్టైల్, కాగితాలు మాత్రం పక్క ఉండాలి. అంటే ఏం లే అంకుల్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గదే గదే. నువ్వు వెళ్ళు. అంకుల్, ఈ ఇంటి డాక్యుమెంట్స్ అవి పక్కాగా ఉన్నాయి కదా? భూషణంలో ఉన్నాయి కదా నాన్న, చూపించండి. ఇంత మంచి వాళ్ళకి చూపించడానికి ప్రాబ్లం ఏముంది? మంచిగా చెక్ చేయి బాబు. అంకుల్ 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 ఇక్కడ ఏం అంకుల్? చూసుకో, అంత కరెక్ట్ గా ఉందా? మిమ్మల్ని అవమానిస్తా అంకుల్. పర్ఫెక్ట్ నాయన. ఇచ్చే పెట్టేనా మరి. నేను పెడతాను అంకుల్, నేను పెడతా. వాడు చూసుకుంటాడు అంకుల్. మంచోడు బాబు. మీరంతా గుడ్ బాయ్స్ అయ్యా. అవును అంకుల్. అదేంటో కానీ Good boys. నేను బాబు తాళం చెవి. అంకుల్ వాడు ఎక్కడికి పోలే అంకుల్. మీరే చెప్తారు కదా అంకుల్, మేమంతా ఏం చెప్పాను? మంచి పోరగాళ్ళమని. ఈశ్వర, బా దురదొస్తుంది. చిరంజీవ చిరంజీవ. ఏమైంది బాబు? దీవించండ్రా అంకుల్. వంగేవని దీవించేసా. పర్లేదు అంకుల్. పూరా 10 లాక్ 4 కోట్ల ఇల్లు చీప్ గా 10 లక్షలు సెటిల్ చేసిండు. అన్నా ఏంద్రా? ఆడు మనకు చారానిచ్చి బారాన దొబ్బిండన్నా. అంటే ఇల్లు వాల్యూ 4 కోట్లన్నా, మనకు 10 లక్షలు ఇచ్చిండు. రే పిఏ, అన్నా నర్సింగ్ గాని లైన్ లో పెట్టరా. ఆల్రెడీ లైన్ లో పెట్టానా? బోడా పేమెంట్ అందిందిగా? అడ్వాన్స్ అందింది. బ్యాలెన్స్ ఎప్పుడు పంపుతావు? అడ్వాన్స్ ఏంది? 10 లక్షలు పంపినాగా. అరే ఈ ఇల్లు 4 కోట్లు. మన డీల్ ఏదైనా సరే 50-50 రా బాయ్. కోటి ఫైనల్ చేసుకుందాం. ఓకే, నువ్వు పంపిన 10 మన బిఎస్టి. బ్యాలెన్స్ కోటి పంపు, ఇల్లు నీదైతుంది. అంకుల్ వస్తున్నాను బాబు. ఏం లేదు, పాయసం చేయిస్తున్నాను. మీ అందరు నోరు తీపి చేద్దామని. ఏ అంకుల్, నేనే నీకు తీయటి ముచ్చట చెప్తా. దా, కూర్చో. ఏంలే అంకుల్, మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారు? నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటి బాబు? అబ్బో అంకుల్, అరే అంకుల్ సమజేటట్టు చెప్పండి రా. 5 నిమిషాల ముందు అన్న పేరు మీద నువ్వే సేల్ అగ్రిమెంట్ చేసినావు. ఇదిగో చూడు. ఇదేమిటి అగ్రిమెంట్? నేను ఎప్పుడు సంతకం పెట్టానయ్యా బాబు? పొడి చేస్తావా ఏంటి ఇప్పుడు? లేదు అంకుల్, యాపిల్స్ కే తింటున్నాను. అవన్నీ కాదు, ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పుడు. నన్ను ఖాళీ చేయమంటాడు బాబు? నా ఇల్లు కదా ఇది. రైట్ అంకుల్, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తారా? అంకుల్ ఓ 10 దినాలు టైం తీసుకుని ఖాళీ చేసేసాడు అంకుల్. నువ్వు మంచివాడు అనుకున్నాను బాబు. లేదు అంకుల్, నేను దొంగనాడుడిని. నమ్మను. నమ్మాలి. నేను నమ్మను. నమ్మాలి. పొడిచి పాడుతుంటా. చంపేసేలా ఉన్నాడు. చంపేస్తావా? ఏందో నకరాలు చేస్తున్నావు? ముందు నిన్నేసి పారుతా. ఇల్లు రైన్ చేసుకున్నాడు మా తన పేరిట. రాన్ చేసుకున్నా. ఈ 10 దినాలు ఇది మన అడ్డారా? మన మాల్ సామాన్లు జల్ది తీసుకొచ్చేది. ఈ రోజు రాత్రి నుంచి ఉంటది. సారో సారమ్మ సారా, నా పాన మైతీవమ్మ సారా.